నియమాన్ని రద్దు చేయాలి. మెమో నెంబర్ 1214 మెమో నెంబర్ 1214 పునరుద్ధరించాలి. కార్మిక సంఘం వర్ధిల్లాలి. పల్నాడు భవన నిర్మాణ కార్మిక సంఘం జిందాబాద్. ఏటీయూ జిందాబాద్. ఏటీయూ జిందాబాద్. సోదరి సోదరులారా, భవన నిర్మాణ కార్మికులు జగన్మోహన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికులు చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా తీర్పునిస్తూ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాల అడ్డంగా ఉన్న 1214 మెమోను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కారణంగా బంపర్ మెజార్టీతో భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది ఓట్లు వేసి గెలిపించారు. ఈ రోజుకి సంవత్సరం 13 నెలలు పూర్తవుతున్నా కానీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను పునరుద్ధరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రాలేదంటే ఇది ఉద్దేశపూర్వకంగానే భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని పని చేయడానికి సిద్ధంగా లేదు అని చెప్పేసి కార్మికులందరూ సిద్ధమై ఈ సంవత్సరంన్నర కాలంలో ముఖ్యమంత్రికి, అట్లానే ఉప ముఖ్యమంత్రికి, కార్మిక శాఖ మంత్రికి, అనేక రకాల మంత్రులకి, ఎమ్మెల్యేలకి 1కి 3 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా కానీ కదలిక లేకపోవడం వల్ల ఈ నెల 15వ తేదీ సెప్టెంబర్ 15వ తేదీన రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం విజయవాడలో ముట్టడి చేయాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పల్నాడు జిల్లా నుంచి వేలాది కార్మికులు తరలి వెళ్లి ఆ ముట్టడి కార్యక్రమాన్ని చేయడానికి పూనుకున్నారు. ఇకనైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి భవన నిర్మాణ కార్మికులకి ఇచ్చిన హామీ మేరకు ఈ చట్టాన్ని ఏదైతే ఉందో పునరుద్ధరించాలని, జీవోని రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని, లేకపోతే భవన నిర్మాణ కార్మికుల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం గురి కావాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తున్నాం.